వై నాట్ 175 అని ఢంకా మోగించిన వైసీపీకి ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. ప్రతిపక్ష నేత హోదాకు రావాల్సిన 17 సీట్లు కూడా రాకపోవడంతో ఆ స్థానం కూడా దక్కలేదు. భారీ విజయంతో కూటమి ప్రభుత్వం పాలనలో దూసుకుపోతోంది. అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో పాటు కూటమిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుక్షణం వైసీపీ నేతలపై ప్రతిదాడులకు దిగవద్దని హితబోధ చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలు ముగిసి 2 నెలలు దాటినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా నేతలు ఓటమి నుంచి బయటపడలేదు. ఈ మధ్యనే జగన్ కాస్త బయటకొస్తున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలకు ధైర్యం చెప్తున్నారు. కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయి, తర్వాత మనదే అధికారం అంటూ చెప్తున్నారు. ఎంత చెప్పినా వైసీపీ నేతలు మాత్రం భయాందోళనలోనే ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై మాత్రం విరుచుకుపడిన నేతలు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, జోగి రమేష్లపై గతంలో కేసులు నమోదయ్యాయి. వీరిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే అధినాయకుడు వైఎస్ జగన్ పై నేతలకు నమ్మకం పోతోంది. 5 సంవత్సరాలు జగన్ తో ప్రయాణం చేయలేం, మన దారి మనం చూసుకుందాం అంటున్నారు వైసీపీ నేతలు. అందులో భాగంగానే ఒక్కొక్కరు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. దీనికి అధినేత జగన్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారు? ముఖ్య నాయకులు ధర్మాన, పెండెం, ఆళ్ల నాని వంటి వారు కూడా పార్టీని వీడే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా కొనసాగితే వైసీపీ ఖాళీ అవుతుందా, లేదంటే కాంగ్రెస్ లో విలీనం అవుతుందా? ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి కారణం అధినేత జగనే అంటున్నారు. అదేమిటో చూద్దాం. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రాకపోవటం, ఆయన నిరంకుశ వైఖరిని తట్టుకోలేక వైసీపీ నేతలు దారులు వెతుక్కుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా రాజకీయ వైరాగ్యంతో వైదొలిగారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను, ఎమ్మెల్యేలను కలవడానికి కూడా ఇష్టపడని జగన్ ఇప్పుడు ఓటమితో గద్దె దిగిపోయినా మారలేదని, తమను పట్టించుకోవటం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాగైతే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికార కూటమి వైపు చూస్తుండగా, ఇంకొందరు ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రజా తీర్పును జగన్ ఆమోదించకపోవటం, కొత్త ప్రభుత్వం కుదురుకోకముందే అనవసర విమర్శలు చేయటం, శవ రాజకీయాలు, శాంతి భద్రతలు క్షీణించాయంటూ గగ్గోలు పెడుతుండడం వంటివి చాలా మందికి మింగుడు పట్టం లేదు. ఆయనిక మారని అర్థమై పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నేతలపై ఒంటికాలుతో లేచి వారిని అణచివేయాలని చూసిన పలువురు వైసీపీ నాయకులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆచూకీ తెలియడం లేదు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాలు వదిలేసి జీవితాంతం ఆయన బూట్లు తుడుస్తూ బతికేస్తానంటూ ప్రకటించిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పుడు బహిరంగంగా కనిపించడమే లేదు. సకలం తానే అన్నట్లుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మీడియా ముందుకు రావడమే మానేశారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకుల్లో పలువురు పాలక కూటమి వైపు చూస్తున్నారు. చాలా మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీ, జనసేనలో చేరిపోతున్నారు. కుప్పంలో వైసీపీ ఖాళీ అయింది. పలువురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. విశాఖకు చెందిన చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. మంగళగిరిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయాన్ని వదిలేశారు. ఇది వైసీపీ పరిస్థితి. అధినేత పార్టీని ఎలా నిలబెట్టుకుంటారో వేచి చూడాలి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.